ఇక్కడే తినేసి వెళ్ళొచ్చు కదా. నమస్తే సార్. మా ఏం చేస్తున్నావు? రామా రామా మా రామా పదమా పదమా. మా 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 ఏం చేస్తున్నావు? మా రామా రామా మా కూర్చోమా. మా నువ్వేం చేస్తున్నావు? కూర్చోమా ప్లీజ్. మా ఏం చేస్తున్నావు నువ్వు? ఏంది మా ఇల్లంతా ఇలా చేసావు? ఏంది మా ఏం చేస్తున్నావు? మా ఇందమ్మా తినమా దగ్గరమ్మా. తినమా. ఏంట్రా మా అమ్మ డల్గా ఉన్నావు? అమ్మైనా మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తుందా? రేయ్, వాని ఎక్స్ప్రెషన్ చూసి అర్థమవట్లా. వాని మళ్ళీ ఎందుకు కెలుకుతావు? బాబాయ్, స్మాల్ ఇంటర్వ్యూ బాబాయ్. కొత్తగా ఏంట్రా? బాబాయ్ ప్లీజ్. ఓకే, క్యారీ ఆన్. పెన్నెట్ ఇవ్వరా. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్కి సుస్వాగతం. ఈరోజు మన గెస్ట్ కృష్ణ గారు. మొదటి ప్రశ్న, మీ అమ్మ నిన్నంతగా ఇబ్బంది పెడుతుంటుంది కదా, నీకెప్పుడు విసుగు అనిపించలేదా? తన మెంటల్ హాస్పిటల్లో కానీ వేరే చోట ఎక్కడైనా చేర్పించాలనే ఆలోచన మీకు రాలేదా? వదిలించుకోవడానికి నాకు మా అమ్మ బాధ్యత కాదు, ప్రేమ. కష్టంతో మోయట్లేదు, ఇష్టంతో ఆస్వాదిస్తున్నా. అయినా ఆడించి పెంచిన అమ్మకే అన్నం పెట్టడం ఎంతమందికి దక్కుతుంది బాబాయ్ ఈ అదృష్టం. అప్పుడప్పుడు కాస్త విసుగు అనిపించినా మర్చిపోవడానికి మీలాంటి ఫ్రెండ్స్, అది చాలు బాబాయ్. వా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రెండవ ప్రశ్న, లైఫ్ని పీక్ స్టైల్లో ఎంజాయ్ చేసే వయసు ఏదైనా ఉంది అంటే అది ఇదే కదా. కానీ మీ అమ్మ కోసం నువ్వు ఇవన్నీ వదిలేసుకున్నావు కదా, నీకేం అనిపించలేదా? లైఫ్లో ఇవన్నీ మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ నీకెప్పుడు రాలేదా? అనిపిస్తుంది. అందరిలా నేను ఫ్రెండ్స్తో తిరగాలి, ఎంజాయ్ చేయాలి, అందరిలా సినిమాలకు వెళ్ళాలి, షికార్లకు వెళ్ళాలి, అమ్మాయిల్ని సరదాగా ఏడిపించాలి, ఇలా ఎన్నో. కానీ అవన్నీ అమ్మ ముందు చిన్నవే అనిపిస్తాయి. మూడవ ప్రశ్న, ప్రస్తుతం ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది? ఒక్కొక్కసారి మనలాగే చాలా బాగుంటుంది, కానీ అప్పుడప్పుడు. నెక్స్ట్ రౌండ్ సిల్లీ రౌండ్. ఇంతకీ ఆ హెయిర్ స్టైల్ ఏంటి? లైఫ్లో అన్నీ ఎలాగో అనుభవించలేకపోయాం, కనీసం ఏదన్నా మెయింటైన్ చేద్దాం, చిన్న సరదా అంతే.
ఇది ఒక బ్రతికేనా? అందరూ ఎలా బతుకుతున్నారు, నేను ఎలా బ్రతుకుతున్నాను? అమ్మ కోసం ఎంత అడ్జస్ట్ అయినా లైఫ్లో మనశ్శాంతి లేదు. ఇక లాభం లేదు. అమ్మని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. దీనికే ఇంత సఫర్ అయితే చిన్నప్పుడు మా అమ్మ నా కోసం ఎంత చేసి ఉంటుంది. లోకంలో నువ్వే కదా దైవంగా నిలిచే అమ్మ, ప్రాణంగా ఊపిరి విరిసే హృదయము నువ్వే అమ్మా. నాలో ప్రతి శ్వాసమై నాతో ఉండాలి, నువ్వే ప్రాణంగా తోడు ఉండాలి. ఇంకేం ప్రాబ్లం లేదమ్మా, ఈవినింగే డిశ్చార్జ్ చేసేస్తాం, తీసుకెళ్ళిపోవచ్చు. మా చిన్నప్పుడు నా కోసం చాలా చేసావు కదా, నేను చాలా విసిగించేవాడిని. ఇప్పుడైనా ఒక్కసారైనా నా మీద కోపం రాలేదా? పిచ్చోడా, కోపం ఎందుకురా? నువ్వు నా కొడుకువి. నీ కోసం కాకపోతే నేను ఇంకెవరి కోసం చేస్తారా? లవ్ యూ మా. ఏంటి, చనిపోయి 9 ఏళ్ళైనా ఇప్పటి వరకు కనిపించని మా అమ్మ ఇప్పుడే నాకెందుకు కనిపిస్తుంది? నాకేదైనా చెప్పాలనుకుంటుందా? ఓ పని చేద్దాం, ఈ మధ్యన మా అమ్మ నాకెప్పుడెప్పుడు కనిపించిందో గుర్తు చేసుకుందాం. ఎందుకు మా అమ్మ కనిపిస్తుందో ఒక క్లారిటీ వస్తుంది. ఓయ్, హలో. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఐఎమ్ కృష్ణ. ఇంతకీ వైషు. చూడండి వైషు గారు, ఇందాకే మిమ్మల్ని చూశాను, బాగా నచ్చేశారు, ఫిక్స్ అయిపోయా. లైఫ్ అంటూ ఉంటే అది మీతోనేనని, అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నా, ఐ లవ్ యూ. ఇలా నాకెందరో ప్రపోజ్ చేశారు, అయినా నిన్నెందుకు లవ్ చేయాలి? నీలో అంత స్పెషాలిటీ ఏంటి?
ఒక్క రీజన్ చెప్పు. అందరిలా నువ్వంటే నాకు ప్రాణం. నీకోసం ప్రాణాలు ఇచ్చేస్తా. అందుకే నువ్వు నన్ను లవ్ చేయాలని నేను అన్ను. ఓ పని చెయ్యి, ఒక్కరోజు, ఒక్కరోజు నాతో టైం స్పెండ్ చెయ్యి. ఎందుకు నన్ను లవ్ చేయాలో నీకే క్లారిటీ వచ్చేస్తుంది. ఐ స్వేర్ ఆ ఒక్కరోజు నేను టచ్ కూడా చేయను. ఓకే, చూద్దాం. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? లైఫ్ అంటే ఒకే చోటు, ఒకే ప్రపంచం కాదు. ఈ ఒక్కరోజు పంజరంలో చిలుకలా కాకుండా పైకి ఎగిరిన పావురంలా ఉండు. లైఫ్ అంటే ఏంటో నేను చూపిస్తా. మనసా మనసా నిన్ను చూడంగానే నాలో నిన్నే వెదికాని, నాలోదలో నిలిచావే. నా మనసే చేరి వస్తుందే నీలోనే, నా మనసే చేరి వస్తుందే నీలోనే. ఓ పిచ్చి గువ్వా, ఓ పిచ్చి గువ్వా, నన్నే రమ్మంటావా నీతో పిచ్చి గువ్వా. బ్యూటిఫుల్, మై గాడ్. నిన్నెందుకు లవ్ చేయాలి, ఏంటి నీలో స్పెషాలిటీ అని అడిగావు కదా. ఇదే వైషు నాలోని స్పెషాలిటీ. అందరిలా లైఫ్ని నేను చూడలేదు. నాతో ఉంటే ప్రతిరోజు ప్రతి క్షణం కొత్తగా ఉంటుంది. ఫైనల్గా ఒక్క మాట, నేను నీకోసం పెద్ద పెద్ద కోటలైతే కట్టలేకపోవచ్చు, కానీ ఓ చిన్న గుడి అయితే మాత్రం కట్టగలను. కోటలో రాణిలా ఉంటావు, గుడిలో దేవతలా ఉంటావు, నీ ఇష్టం. బాయ్. ఓకే బాయ్. ఈ ఒక్క రోజులోనే లైఫ్ అంటే ఇంత బాగుంటుందని ఇలా చేసావు కదరా. ప్రతిరోజు నీతో ఉంటే ఇంకెంత బాగుంటుందో. లవ్ యూ రా. ప్రతి ప్రేమ కథకి సమస్య అనేది సహజమేమో. సంద్రంలో అలల్లాగా అలాంటి రోజు రానే వచ్చింది. హలో, ఎక్కడున్నావు? వైషు, నేను ఆఫీసులో చాలా బిజీగా ఉన్నాను. ఓకే ఈవినింగ్ వచ్చి కలుస్తాను. ఓకే బాయ్. ఓకే. ఏమైంది వైషు? నీ ప్రేమని నా ఒక్కదానికే పంచుతున్నావు అనుకున్నాను. అందరికీ పంచుతున్నావని తెలుసుకోలేకపోయాను. పిచ్చిదాన్ని కదా. ఏం మాట్లాడుతున్నావు వైషు? నిన్ను నువ్వెక్కడికి వెళ్ళావు?
ఆఫీస్కా హాస్పిటల్కా? నేను చెప్పేది విను వైషు, ప్లీజ్. ఛీ, వైషు నేను చెప్పేది విను వైషు. కళ్ళతో చూసేది ప్రతిదీ నిజం కాదు. వైషు ఆగు వైషు ప్లీజ్. వైషు చెప్తే అర్థం కదా, బజార్ దానిలాగా బిహేవింగ్ చేయొద్దు. ఛీ, నన్నంత చీప్గా చూస్తున్నావని. సారీ వైషు. ఇనఫ్. చూడు కృష్ణ, ఒకరి మీద ప్రేమ పుట్టడానికి ఒక క్షణం చాలు, చనిపోవడానికి ఒక క్షణం చాలు. అదే ప్రేమ నిలబెట్టుకోవడానికే ఒక జీవితం పడుతుంది. గుడ్ బై. ఇంకా బాధపడుతూనే ఉన్నావా? అసలు ఏం జరిగిందిరా ఆ రోజు? ప్రేమించినోడు మోసం చేశాడని ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోబోయిందిరా. ఆ అమ్మాయిని కాపాడడానికి ఆ నింద నా పైన వేసుకున్నాను రా. అంతేరా జరిగింది. వదిలేసా అన్నావు కదరా, మళ్ళీ తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? కొన్ని బంధాలు ఉంటాయి బాబాయ్, కలవలేం, అలాగని మర్చిపోలేం. కాలం చెప్పే సమాధానం కోసం వెయిట్ చేయడం తప్ప. ఏరా ఏడుస్తున్నావా? ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఏడ్చేంత వీక్ హార్ట్ కాదురా నాది. మగానిరా నేను. ప్రపంచంలో అన్నిటికంటే ఘోరమైన శిక్ష ఏంటో తెలుసా? కన్నీటిని చిరునవ్వుతో దాచాల్సి రావటం. అనుకుంటాం కానీ అంత ఈజీగా వదిలేదు. ఎందుకంటే అమ్మ కదా, కాచుకొని ఉంటుంది. కాటికి పోయినా కూడా. వైషు కలుద్దామా? ఓకే. ఎక్కడా? రెగ్యులర్గా మనం కలిసే చోటే. చూడు వైషు, ఒక్కటి చెప్తున్నా విను. అనే ప్రతి మాట మనసులో నుంచి రానవసరం లేదు. ఒక్కోసారి కోపంలో నుంచి కూడా రావచ్చు. ఇదొక్కటి అర్థం చేసుకుంటే చాలు, అనుబంధాలు అర్ధాంతరంగా ఆగిపోకుండా ఉండడానికి. వైషు, ఒకళ్ళు మన దగ్గర ఉన్నప్పుడే వాళ్ళు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో తెలుస్తుంది. అదే వాళ్ళు మనకి దూరమైనప్పుడే మనం వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నామో అర్థమవుతుంది. సారీరా. మా ఐ లవ్ యూ మా.
పిచ్చి ప్రేమ ఓ పిచ్చి ప్రేమ నన్నే రమ్మంటావా నీతో